ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా రోజుకు 10 జాకెట్లకు ఆ రోజే కటింగ్ చేసుకొని, ఆ రోజే స్టిచ్చింగ్ చేసే ఈజీ పద్ధతిలో మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తా అండి. అలాగే మంచి మంచి టిప్స్ అనేవి చెప్తాను. ఎందుకంటే మనం ఆడవాళ్ళం కదా! ఇంట్లో పనులల్లా చేసుకుంటూ కూడా మనము పనిలో నెగ్లెక్ట్ అనేది కాకూడదనమాట. సో, పని చేసుకుంటూనే అలాగే మన వర్క్ కూడా మనం కంప్లీట్ అనేది చేసుకోవాలి. సో, అలా నేను ఏ విధంగా నేను వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ ఉంటా అనేది మీకు ఈ రోజు వ్లాగ్‌లో అయితే మీకు చూపిస్తాను. అలాగే బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీ మెథడ్‌లో మీకు ఎక్కడ కూడా లూజ్ లేకుండా, బిర్రు లేకుండా, భుజాలు జారకుండా పర్ఫెక్ట్ మెథడ్ లో మీకు బ్లౌజ్ కటింగ్ కూడా చూపిస్తాను. సో చూసేసేయండి. ఇప్పుడు వచ్చేసి నేను లేచిన నెమ్మదితోనే కసలు అయితే నూకేసి అన్నం పప్పుకి అయితే గ్యాస్ మీద పెట్టేశానండి. పెట్టేసిన నెమ్మదితోనే ఇక్కడ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ మనకు ఇప్పుడు వచ్చేసి నేను ఒక బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నాను. తర్వాత పనులను చేసుకుంటూ మళ్ళీ బ్లౌజులు కూడా కటింగ్ అనేది చేసి చూపిస్తాను అనమాట. చూడండి ఇక్కడ వచ్చేసి నేను వంట అనేది పొయ్యి మీద పెట్టేసుకొని, పిల్లలు ఇంకా లేలేదండి. ఇక్కడ వంట పుట్ట బరులు కదా, కొంచెం చీకట్లోనే లేస్తున్నాం కదా మనము. సో ఇక్కడ పిల్లల్ని బడికి పంపించక ముందుకే నేను ఇక్కడ కటింగ్ అనేది చేస్తున్నాను. సో ఇది పిల్లలు ఇంకా లేవలేదండి. అన్నం పప్పుకి అయితే గ్యాస్ మీద పెట్టేసినాను. ఇంకా కొంచెం ఖాళీ టైం ఉందనేసి ఇక్కడ నేనైతే బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి బ్లౌజ్ వచ్చేసి నేను లైనింగ్ అనేది నా దగ్గరే ఉంటాయండి. అంటే నేను టానాలో తెచ్చుకుంటాను కదా. సో లైనింగ్ అనేది నేను కట్ చేస్తున్నాను అనమాట. సో లైనింగ్ అనేది కట్ చేసుకొని ఇప్పుడు చాలా సింపుల్ వేలో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, భుజాలు జారకుండా బాడీ కత్తుకుపోయే విధంగా, చాలా మందికి షోల్డర్ ఎలా తీసుకోవాలని అయితే చాలా మందికి ఇంతవరకు ఎవరికి తెలియదండి. చాలా సింపుల్ లాజిక్ తోటి మీకు షోల్డర్ ఎలా పెట్టుకోవాలనేది కూడా అయితే మీకు ఇంతవరకు ఎవరు చెప్పని విధంగా మీకు అయితే చూపిస్తాను. చూసేసేయండి. ఎవరు బ్లౌజ్ లెక్కైనా కానీ ఇదే మెథడ్ అయితే ఫాలో అయిపోవచ్చు. సో ఏం డౌట్ అనేది అస్సలు పడాల్సిన అవసరం లేదు. బాడీకి అయితే అతుకుపోతా అండి, భుజాలు జారి ప్రసక్తి అనేది ఉండదు. మెయిన్ గా కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ టిప్స్ ని ఫాలో అయ్యి మన బ్లౌజ్ కటింగ్ అనేది చేసామంటే ఎక్కడ కానీ భుజాలు జారవు, ముడతలు రావు. అలాగే బాడీకి అనేది బ్లౌజ్ అనేది అతుకుపోతాడు అనమాట. ఇక్కడ చూడండి బ్లౌజ్ వచ్చేసి నేను నడుము లూజ్ మొత్తము అంటే ఇట్లా 4 మడతలు వచ్చేలాగా చూసేసుకొని ఇట్లా నడుము లూజ్ అంటే ఇది ఫాస్ట్ గా మనం తొందరగా కటింగ్ చేసుకోవాలన్నప్పుడు ఈ మెథడ్ అయితే ఫాలో అయిపోండి. సో ఇక్కడ వచ్చేసి నడలేదంటే మీరు టేప్ తో కొలుచుకొని పెట్టుకున్నా పర్వాలేదు. సో నేను ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇట్లాగే కట్ చేస్తానండి. ఏమంటే మీకు చూపించాలనేసి టేప్ అయితే చూపిస్తూ ఉంటాను. చూడండి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ ను కింద నడుము లూజును 4 మడతలు వేసేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇక్కడ నాకు నడుము లూజ్ ఎంత వచ్చిందంటే 7.2 గీతలు అయితే వచ్చిందనమాట. 4 మడతల మీద ఇట్లా పెట్టుకుంటే ఆల్తి బ్లౌజ్ ను అంటే 7.2 గీతలు, 7 తర్వాత 2 గీతలు అయితే వచ్చింది. తర్వాత 1 ఇంచ్ మనం డాట్స్ వేసుకుంటాం కదా, వెనకల భాగంలో డాట్స్ అనేవి వేసుకుంటాం కాబట్టి ఒక 1 ఇంచెస్ మీద ఇక్కడైతే మార్కింగ్ అయితే చేస్తున్నా. అలాగే ఫ్యూచర్ లో అయితే కుట్లిప్ కొట్ట కోసం ఒక 2 ఇంచులు అనేది ఎగస్ట్రా మార్కింగ్ అనేది చేసాను అనమాట. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ లో పైన భుజం పైన షోల్డర్ దగ్గర కానుంచి కింద నడుము దగ్గర టక్స్ వేసుకుంటాం చూడండి. ఆ టక్స్ వరకు ఇలా పట్టుకొని టేప్ తోటి ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట. సో ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి. నాకు ఇక్కడ వచ్చేసి 14.5 అయితే వచ్చింది. 14.5కు మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని మొత్తం టోటల్ గా 15.5 అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇదే మార్కింగ్ కొంచెం దూరంలో కూడా పెట్టేసుకున్నాము. 15.5 దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటే ఇది మనకు పొడవు అనమాట. ఈ లైన్ అనేది వచ్చేసి మనకు బ్లౌజ్ పొడవు. ఇప్పుడు షోల్డర్ ఎలా తీసుకోవాలి, సంఖ్య ఎలా తీసుకోవాలి అనేది చాలా ఈజీ మెథడ్ అయితే చెప్తానండి. చూడండి ఇక్కడ వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ లో ఫస్ట్ మనకు నెక్ అనేది చూసుకోవాలి. ఈ నెక్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి. ఇట్లా కిందనే పెట్టేసుకొని ఆల్తీ బ్లౌజ్ ను నెక్ అనేది ఇట్లా వెనక నుంచి కొలు చూసుకోవాలన్నమాట. సో నాకు ఇక్కడ వచ్చేసి 4కు 1 గీత తక్కువ అయితే ఉంది. కింద నడుముక్క జాయింటింగ్ చేస్తాం కదా, అందుకోసం ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసుకొని అక్కడి నుంచి 4 ఇంచులని మార్క్ చేసుకొని మళ్ళీ పైకి ఒక 1/2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని ఇక్కడ వచ్చేసి గోటు వేస్తున్నాను అనమాట. అందుకోసం ఒక 1/2 ఇంచెస్ మీద మార్కింగ్ అయితే చేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఇది నడుము లూజ్, మనం మార్కింగ్ చేసుకునేది నడుము లూజు. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఎలా అనేది తెలుసుకోవాలంటే ఆల్తీ బ్లౌజ్ కి ఇక్కడ నెక్ కింద ఒక 1/2 ఇంచ్ గాని కింద ఈ విధంగా టేప్ పెట్టేసుకొని స్ట్రైట్ గా మనకి ఏమన్నా క్రాస్ ఏమైనా లేకుండా చూసుకొని స్ట్రైట్ గా చూసుకోండి. ఎంత వచ్చిందంటే నాకు ఇక్కడ 17.6 అయితే వచ్చింది. అంటే దీన్ని సగం చేసుకుంటే 9.2 గీతలు అయితే వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా 9.2 గీతలు. ఈ విధంగా 9.2 గీతలను మళ్ళీ అలాగే ఫ్యూచర్ అలా అయితే కుట్లిప్ కట్ట కోసం ఒక 2 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఈ లైన్స్ అనేవి మనం లైన్స్ అయితే కొట్టేసుకున్నామంట. మనకి ఎగ్జాక్ట్ గా ఇది కుట్పడ్డ మార్కింగ్ అనేది అర్థం అనమాట. సో ఇక్కడ వచ్చేసి చెస్ట్ వచ్చేసి నాకు 9.2 గీతలు వచ్చింది కదా, దాన్ని సగం చేసుకుని మనం షోల్డర్ అనేది మార్క్ చేసుకుంటాం. దాన్ని సగం చేసుకుంటే ఎంత వస్తుంది, 4.5కు 1 గీత తక్కువ అయితే వచ్చిందండి. సో దానికి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకోవాలి. ఎందుకంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకున్నామంటే షోల్డర్ అనేది ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇంతవరకు మీకు ఎవరు చెప్పిండారని చెస్ట్ తోనే మనకు ఆధారపడి ఉంటుంది అనమాట షోల్డర్ అనేది. సో చెస్ట్ నాకు 9.2 గీతలు వచ్చింది కదా, దాన్ని సగం చేసుకుంటే 4.5కు 1 గీత తక్కువ అయితే వచ్చింది. దానికి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకొని షోల్డర్ అని మార్కింగ్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు సంఖ వచ్చేసి అందాజుగా అయితే మార్కింగ్ చేసుకోండి. మీరు ఎంత అని కాకుండా అందాజుగా. ఇప్పుడు వచ్చేసి నేను ఎగ్జాంపుల్ ఒక 6 ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ అయితే చేశాను. సో ఇక్కడ 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసుకుంటున్నాను అనమాట.
ఇది 1.5 ఉండొచ్చు, ఒకటి ఉండొచ్చు, ఒకటే ఉండొచ్చు అండి రౌండ్ తిరిగేది అనేది. మనకు ఈ రౌండ్ ఎంత అనేది క్యాల్కులేషన్ అయితే లేదనమాట. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు క్యాల్కులేషన్ అనేది చెప్తూ ఉంటాము, కానీ ఇది అందాస్ అయితే పెట్టాలన్నమాట. ఇప్పుడు మనకు సంఖ అనేది కరెక్ట్ మ్యాచ్ అవ్వాలండి. మనం ఇప్పుడు చెస్ట్ లూజ్ కి అంటే మన చెస్ట్ 9.2 మార్క్ చేసుకున్నాం చూడండి, అక్కడికి మనకు కరెక్ట్ మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు చూడండి నాకు సంఖ కొలిచింటే ఎంత వచ్చింది, భుజం పైన కుట్టు కాంచి సంఖ టైట్ ఫిట్టింగ్ కుట్టు వరకు కొలిచి చూసింటే నాకు 8.5కు ఒక గీత తక్కువ అయితే వచ్చిందండి. అంటే ఇక్కడ మనం కొలిచి చూసుకోవాలన్నమాట ఈ సంఖ అనేది. ఏ విధంగా కొలిచి చూసుకోవాలంటే పైన 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసేయండి. అలాగే మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేస్తాం కాబట్టి అది కూడా కుట్ల కోసం వదిలేసుకొని కరెక్ట్ గా ఈ చెస్ట్ మార్కింగ్ వరకు కరెక్ట్ గా ఇక్కడ దాకా అయితే రావాలన్నమాట. ఇక్కడ దాకా వచ్చినప్పుడే మనకు కరెక్ట్ గా మ్యాచ్ అయినట్టు. ఇంకొకసారి కొలిచి చూపిస్తా చూడండి. ఈ విధంగా నాకైతే కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది. ఒకవేళ మీకు కరెక్ట్ మ్యాచ్ కాకపోయింది అనుకోండి, మళ్ళీ కొంచెం కిందికి కానీ పైకి కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి అయితే ఉంటది. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి మనకి ఇక్కడ నెక్ అనేది నేను ఎలా మార్కింగ్ చేస్తున్నా అంటే మీరు ఆల్తీ బ్లౌజ్ ఎలా ఉంటే అలా పెట్టమని చెప్పారు కాబట్టి ఆల్తీ బ్లౌజ్ కు షోల్డర్ అటు సైడ్ కుట్ల కోసం ఇటు సైడ్ కుట్ల కోసం వదిలేసుకొని ఇక్కడ సైడ్ అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇక మిగిలినంత ఎంత, నాకు 2.5కు ఒక గీత తక్కువ అయితే మిగిలిందనమాట. ఇది షోల్డర్ అంటే షోల్డర్ పోంగా విడుతు నెక్ విడుతు వచ్చేసి 2.5కు ఒక గీత అయితే వచ్చిందనమాట. అదే ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను. మనకి ఇంకా బ్రాడ్ గా రావాలి అంటే కనుక 3 ఇంచులు కూడా ఒక 1/2 ఇంచ్ అని కలుపుకొని 3 ఇంచులు కూడా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ అమ్మాయికి వచ్చేసి మరి ఆ అమ్మాయి చిన్నగానే ఉందనమాట. సో అందుకోసం వచ్చేసి మరి బ్రాడ్గా ఉంటే సైడ్ లకు ఎంకలు కనిపిస్తాయి అనేసి నేను నార్మల్ గా 2.5 అయితే కింద పెట్టేసాను అనమాట. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసుకోవాలి. నడుము దగ్గర కూడా డాట్స్ ఏ విధంగా వేసుకోవాలనేది కూడా అక్కడ కింద ఒక మార్కింగ్ అయితే చేసేసాను అనమాట. సగం చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అయితే మనం చాలా సింపుల్ గా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మాకు ఇక్కడ ఎగ్జాక్ట్ గా కుట్టుబడతానేసి ఒక టక్స్ అయితే ఇచ్చాను. అలాగే నడుము కింద అయితే ఖచ్చితంగా ఒక 1/2 ఇంచెస్ మీద కానీ ఒక 1/2 ఇంచెస్ మీద కానీ క్రాస్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి సన్న సైజ్ బ్లౌజే కాబట్టి నేను ఇక్కడ హ్యాండ్స్ సంగపీసులు ఏం పడకుండా అలాగే మనకు తొందరగా కటింగ్ అయిపోవాలి, స్టిచ్చింగ్ అయిపోవాలి అన్నప్పుడు ఇక్కడ మనకు ఓపెన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఓపెన్ సైడ్ కూడా హ్యాండ్స్ అనేవి పెట్టేసుకొని కటింగ్ అనేది చేసుకోవచ్చు అండి. అంటే మనకు ఫ్రంట్ పార్ట్ కు క్లాత్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నాకు మీటర్ లైనింగ్ అయితే కాదండి, 20 పాయింట్ల లైనింగ్ కట్ చేసుకున్నా నేను. సో 20 పాయింట్ల లైనింగ్ లో కూడా మనకు చేతులకు సంపీసులు అనేవి లేకుండా అలాగే క్రాస్ పట్టీలకు ఫ్రంట్ పార్ట్లు ఎక్కడ కానీ అతుకులు పడకుండా బాగా ఈజీగానే సరిపోతుంది అనమాట ఈ 20 పాయింట్ల బ్లౌజ్ పీస్ కూడాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని హ్యాండ్ ఎలా ఉంటే అలా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట. కింద ఒక 1/2 ఇంచెస్ నేను వదిలేసుకున్నాను, అంటే హెమ్మింగ్ చేస్తాను అనమాట. అంటే ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ వదిలేసుకున్నాను. అదే సింగిల్ బ్లౌజ్ అయితే కనుక 1 ఇంచ్ అనేది వదులుకోవాలి కంపల్సరీగా. సో ఇది 1/2 ఇంచ్ ఎందుకు వదులుకున్నాం అంటే మనకు ఒరిజినల్ బ్లౌజ్ పీస్ లోని కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా వదులుకొని దాన్ని ఫోల్డింగ్ చేసుకుంటాను అనమాట హెమ్మింగ్ కోసము. చూడండి, ఇక్కడ హ్యాండ్ వచ్చేసి ఎలా ఉంటే అలా ఇట్లా పెట్టేసుకొని హ్యాండ్ కర్వ్ అయితే ఇలా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకు కుట్ట అనేది ఇక్కడ దాకా వచ్చిందో అది కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పైన ఒక 1 ఇంచెస్ వదిలేసుకొని ఇక్కడ మనకు సంక టైట్ ఫిట్టింగ్ ఇక్కడ దాకా వచ్చింది కదా, అక్కడ దాకా ఇట్లా టేప్ ఇట్లా పెట్టేసుకొని సగం దగ్గర ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ ఒక 1/4 ఇంచ్ దగ్గర, అంటే 1/4 ఇంచ్ కాదు, 1కి 2 గీతలు తక్కువ దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది సెంటర్ లో ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఇట్లా షేప్ అనేది ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇది సంకలోతు, అది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కి మాత్రమే ఆ మార్కింగ్ అనేది రావాలి. అంటే హ్యాండ్ మొత్తం కటింగ్ చేసిన తర్వాత 2 లేయర్స్ కట్ చేసుకొని సపరేట్ గా అప్పుడు మనకు సంకలోతు అనేది తీసుకోవాలి. 4 లేయర్స్ కు అంటే 2 చేతులు కలిపితే మనకు 4 లేయర్స్ వస్తాయి కదా, ఆ 4 లేయర్స్ లో 4 దాలకు కటింగ్ చేసామంటే హ్యాండ్ మొత్తం చెడిపోతుంది. అందుకోసమే ఇక్కడ టక్స్ లైన్ ఫస్ట్ టక్స్ లైన్ ఇక్కడ ఎగ్జాక్ట్ గా కుట్టుబడతాను ఒక టక్స్ అని ఇచ్చేసాను. తర్వాత వచ్చేసి ఇట్లా ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసుకొని ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాతనే ఓన్లీ 2 పీసులకు మాత్రమే ఇట్లా సంకలోతనే తీసుకోవాలి. లేదంటే కనుక 4 పీసులు కలిపి కట్ చేసామనుకోండి చేతులు అనేవి చెడిపోతాయి, బ్లౌజ్ మొత్తం చెడిపోతుంది అనమాట. సో ఇప్పుడు మిగిలిన క్లాత్ లో మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము. చూడండి, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది ఓపెన్ సైడ్ పెట్టేస్తున్నాను. ఇది క్రాస్ కట్ బ్లౌజే, చూస్తున్నారు కదా, ఇట్లా ఓపెన్ సైడ్ ఇట్లా క్రాస్ ఇట్లా పెట్టేసా అనమాట నేను లైనింగ్ అనేది. ఇలా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసేయండి ఫస్ట్. తర్వాత ఫ్రంట్ పార్ట్ లో మనకు భుజాలు జారకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే ఫ్రంట్ పార్ట్ లో కూడా మెయిన్ పాత్ర అనేది ఉంటది. సో ఫ్రంట్ పార్ట్ అనేది చాలా జాగ్రత్త అండి. మనకు ఫ్రంట్ పార్ట్ లో అంటే ఇప్పుడు డాట్స్ వేసుకుంటాం కదా, డాట్స్ అనేది మెయిన్ పాత్ర వహిస్తారు అనమాట. ఆ డాట్స్ అలాగే షోల్డర్ దగ్గర కొంచెం టిప్స్ అనేవి ఫాలో అయిపోవాలి సంక దగ్గర. అందుకు అవి ఫాలో అయినప్పుడే మనకు భుజాలు అనేవి జారకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇక్కడ సైడ్ లో చూడండి ఒక 2.5 అనేది నేను తీసేస్తున్నాను. అంటే ఇక్కడ మనకు సంక సైడ్ 2.5 అనేది తీసేసుకోవాలి. ఇంకా అది గుడ్డి గుర్తు అనమాట, 2.5 కానీ 2 ఇంచులు కానీ. సో
ఇక్కడ వచ్చేసి వీళ్ళ సైజు వాళ్ళకి వచ్చేసి నేను 2.5 అయితే తీసేసాను అనమాట. అలాగే మన కుక్స్ పట్టి కజ్జా పట్టి సైడ్ ఒక పావు ఇంచెస్ మీద ఒక లైన్ అయితే మార్కింగ్ అనేది చేసేసాను. ఇక్కడ నెక్ దగ్గర కానుంచి ఒక 6.5 అనేది నెక్, అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్రాస్ పెట్టి చూసుకుంటే 7.5 వస్తుంది, ఇట్లా స్ట్రైట్ గా పెట్టి చూసుకుంటే టేప్ ను 6.5 అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా పెట్టి చూసుకుంటే నాకు ఇక్కడ చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 కింద అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. అంటే వీళ్ళకి కరెక్ట్ సరిపోతుంది. అంటే ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి నాకు ఫ్రంట్ నెక్ అనేది కొంచెం పైకి ఉంది, కిందికి పెట్టాను అక్క అనేసి చెప్పారనమాట. సో అందుకోసం వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది కొంచెం కిందికి అయితే పెట్టేసాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పైన భుజం పైన కుట్టు కానుంచి కింది వరకు ఇలా పెట్టి చూసుకోవాలి. పైన భుజం పైన కుట్టు ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసుకొని మళ్ళీ అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది షార్ప్నెస్ ఉంటుంది కదా డాట్స్ వేసుకున్న దగ్గర, అక్కడ దాకా ఇలా పట్టి చూసుకోవాలన్నమాట. నాకు ఫ్రంట్ పార్ట్ పొడవు ఇక్కడ దాకా అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఈ చెస్ట్ పట్టి మనం డాట్స్ అనేవి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ చెస్ట్ ఎన్నో చెస్ట్ అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ 37 కు 2 గీతలు తక్కువ అవుతుంది, ఇంకా నేను 37 కిందనే మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి 37 దగ్గర అంటే మనము ఇక్కడ 3.7 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అటు సైడ్ ఒక 1 ఇంచ్ ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఫుల్ వీడియో నేను శ్రీ లక్ష్మీ లైఫ్ స్టైల్ ఛానల్లో బాగా స్లోగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానండి. ఇది వచ్చేసి మనం వ్లాగ్ ఛానల్ కాబట్టి నేను కొంచెం స్పీడ్లో అయితే చెప్తున్నాను. మీకు ఫుల్ వీడియో నేను శ్రీ లక్ష్మీ లైఫ్ స్టైల్ ఛానల్లో నిదానంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే చూసేసేయండి, మీకు ఒక క్లారిఫికేషన్ ఉంటుంది అనేసి అయితే ఈ ఛానల్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేసాను అనమాట. ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 6.5 అయితే పెట్టేశానండి. 6.5 పెట్టేసి ఇట్లా రౌండ్ షేప్ అనేది ఇట్లా ఇచ్చేసాను అనమాట. రౌండ్ అనేది ఇంకొంచెం మనకు డీప్ కావాలంటే ఇంకొంచెం లోపలికి కూడా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎటువంటి భుజాలు జారటం అనేది ఏమి ఉండదు. మెయిన్ గా భుజాలు జారటానికి మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా, మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్ తెలిసి ఉండాలన్నమాట. ఫ్రంట్ పొడవు తెలిసి ఉండాలి, అలాగే ఫ్రంట్ డాట్ ఎంత పొడవు ఉండాలనేది తెలిసి ఉండాలి, అలాగే సంఖలోతు ఎలా తీసుకోవాలని తెలిసి ఉండాలి. అలాగే సంఖ దగ్గర చూడండి ఇక్కడ కొంచెం పైకన్నా కట్ చేసుకోవాలి వారకి. అలా కట్ చేసినప్పుడే మనకు టైట్ అనేది లేకుండా అలాగే భుజాలు అనేది జారకుండా పర్ఫెక్ట్ గా అయితే కూర్చుంటది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి ఒకసారి మనం నడుములు కొలుచుకోవాలి. అది ఎలా కొలుచుకోవాలి అంటే అక్కడ సైడ్ మనం పావించేసి మీద గీత తీసాను చూడండి, అక్కడ కానుంచి మనం ఈ డాట్స్ అనేది తీసేసేయాలన్నమాట. ఆ డాట్స్ వరకు తీసేసిన కానుంచి మనం కొలుచుకోవాలి. మనకు నడుములు 7.2 గీతలు అయితే రావాలి కదా. సో 7.2 గీతల దగ్గర మళ్ళీ ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో చూసారు ఈ విధంగా ఒకసారి కొలిచి చూసుకోవాలి. మనకి ఇది మీడియం సైజు వాళ్ళే కాబట్టి మనకి ఇక్కడ ఈ మార్కింగ్ లోనే సరిపోతుంది. లేదు కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే కనుక ఈ మార్కింగ్ కాదని పక్కకైతే వెళ్ళిపోతుంది అనమాట. అంటే సైడ్ కి వచ్చేస్తుంది ఇంకా కొంచెం క్లాత్. అది నేను హెవీ చెస్ట్ వాళ్ళకి ఏ విధంగా బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను, చూసేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఇంకా మనం డాట్స్ అనేది వేసేస్తున్నాను. ఇక్కడ టక్స్ పెట్టుకోవడం వల్ల కుట్టేటప్పుడు మళ్ళా కొలుచుకోవాల్సిన అవసరం ఉండకుండా ఒకటేసారి డాట్స్ అనేవి వేసుకున్నామంటే అది అక్కడనే ఎగ్జాక్ట్ గా కుట్లు పడతా అనేసి ఒక అవగాహన అయితే ఉంటుంది. సో అందుకోసం అయితే కంపల్సరిగా ఎక్కడెక్కడ కుట్లు పడతా అనేది ఒక టక్స్ అయితే వేసేసేయండి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ మిగిలినటువంటి క్లాత్ లో మనకు షే బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. షే బెల్ట్ వచ్చేసి ఒక సైడ్ 4 ఇంచులు, ఒక సైడ్ 3.5 ఇంచులు, మళ్ళీ మనకు ఫ్రంట్ డాట్స్ వేసుకునే ప్లేస్ లో 3కు 2 గీతలు తక్కువ దగ్గర అయితే షేప్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఎందుకంటే మీకు ముందే ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ నాకు క్లాత్ అనే సెల్ వేడెక్కిపోయి వీడియో అనేది రికార్డ్ కాలేదనమాట. అందుకోసమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నాకు 2.5 అనేది మనం కటింగ్ చేసేటప్పుడే 2.5 అనేది తగ్గించి చేసాం కదా, అట్లా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి చూసుకున్నా సరిపోతుంది. సో నాకు ఎలా చూసుకున్నా ఒకటే అండి, మనం కుట్టేటప్పుడే అంటే మనం ఫస్టే కటింగ్ చేసేటప్పుడే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసేటప్పుడే ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది ఎంత తగ్గిపోయింది అనేది. అంటే నేను 2.5 తీసేస్తాను కదా ఫ్రంట్ పార్ట్ లో నుంచి, అంటే బ్యాక్ పార్ట్ లో నుంచి 2.5 తీసేస్తాను కదా. సో అదే మనకు సైడ్ లకు అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఉక్సులు పట్టి కాజాపట్టి సైడ్ అయితే 4 ఇంచులు అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, పిల్లలు అయితే లేచారు. లేచేసరికి అయితే నేను బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేశాను. అలాగే అన్నం కూడా ఉడికిపోయిందండి. నేను గంజి వంచేసాను అనమాట. అల్తేసరి పెట్టలేదు, గంజి వంచేసాను. చూసారు కదా, అన్నం కూడా ఉడికిపోయింది, పప్పు కూడా అయిపోయిందండి. ఇంకా విజిల్ వచ్చేసింది. నేను ఇక్కడ సలారని అనేసి అలా పెట్టేసాను అనమాట. ఇంకా పప్పు ఎనిపి తర్వాత పెట్టేసి పిల్లల్ని అయితే రెడీ చేసి పంపించాలా స్కూల్ కి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక అబ్బాయి అయితే బ్రష్ అయితే వేసుకున్నారు. ఇప్పుడే చిన్న బాబు అయితే లేచాడు అనమాట. సో ఇంకా తను కూడా ప్రెస్ అప్ అంటే తను కూడా ఇంకా స్నానాలు చేసేసి బ్రష్ వేసుకొని స్నానాలు చేసేసి తనను రెడీ చేసి పంపిస్తే తర్వాత నేను ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసుకుంటానండి. ఇప్పుడు ఈ బాబును పిల్లల్ని మొత్తం రెడీ చేసుకొని నేను పప్పు తిరువాతికి పెట్టేసి ఇంకా క్యారెట్లు కట్టేసి వాటి నీళ్ళు పోసేసి మొత్తం పని ఎలా కంప్లీట్ అయితే చేస్తా అండి. ఇక్కడ చూడండి, ఈ ప్లాస్టిక్ వైర్ ఉంది కదా, ఇది వచ్చేసి మొబైల్ హోల్డర్ అనమాట. ఇంతకుముందు నేను వీడియోస్లలో చూపించాను శ్రీ లక్ష్మీ లైఫ్ స్టైల్ ఛానల్లో. సో ఈ ఛానల్ కూడా ఇంకా మళ్ళీ ఒకసారి కూడా వీడియో అనేది చేస్తానండి. సో ఇక్కడ వచ్చేసి
అది నేను మొబైల్ హోల్డర్స్ దగ్గర పెట్టుకోలేదు. ప్రెజెంట్ వచ్చేసి నేను అక్కడ మాకు డ్రెస్సులు పెట్టుకోవడానికి ప్లేస్ లేదనేసి అక్కడైతే పెట్టేసా అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాను కదా, పిల్లలు అయితే రెడీ అయిపోయారండి. సో ఇంకా బ్లౌజ్ పీస్ అయితే పక్కన పెట్టేశాను. ఇంకా పిల్లల్ని రెడీ చేసి వీళ్ళకి అన్నం తినిచేసి వీళ్ళనైతే బడికి అయితే పంపించిన తర్వాత ఇంకా నిదానంగా అయితే మనం మిషన్ అయితే కుట్టేసుకోవచ్చు ప్రశాంతంగా. లేదంటే వీళ్ళని రెడీ చేసుకుంటూ మిషన్ కుట్టాలంటే టెన్షన్ గా ఉంటది. సో ఇప్పుడైతే ఇంకా మత్త అయితే తోడైతే వెళ్తుంది అనమాట. పెద్ద అబ్బాయి ఫస్ట్ వెళ్ళిపోయాడండి, ఎందుకంటే చిన్న అబ్బాయి కొంచెం లేట్ అనమాట. సో పెద్ద అబ్బాయి అయితే ఫస్ట్ రెడీ అయిపోయాడు. ఫస్ట్ తనే లేస్తాడు, తనే ఫస్ట్ రెడీ అయిపోతాడు. కొంచెం పెద్ద బాబు కదా, ఇంకా ఈ అబ్బాయికి అయితే మొత్తం ఎవరొకరు హెల్ప్ చేస్తూనే ఉండాలి. ఇంకా పిల్లలు అటు బడికి పంపించిన వెంబడితేనే నేను మళ్ళీ మిషన్కి అయితే ఎక్కేసాను అనమాట. అంటే నేనేం డ్రెస్ ఏం వేసుకోలేదండి. ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకా బ్లౌజ్, ఇది ఎండల కాలం కదా, ఎండ పడితే అసలు బ్లౌజ్ అనేవి కటింగ్ చేసుకోలేకపోతున్నాము. ఈ ఎండలకి అసలు చెమటలు అయితే కారిపోతున్నాయండి. చూడండి కూడా మార్నింగే ఎంత చెమట వస్తుందో చూడండి, ఫేస్ మీకు అర్థమవుతుంది. సో ఇట్లా ఉందన్నమాట. అందుకోసం వచ్చేసి మాక్సిమం పొద్దున పూటనే నేను బ్లౌజులు అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం ఎండ పడిందంటే అసలు కటింగ్ అనేది చేసుకోలేమండి. అందులో మిషన్ దగ్గరికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా, అసలు పని అనేది జరగదు అనమాట మిషన్ దగ్గరికి ఎవరో ఒకరు వస్తూ ఉంటే. సో అందుకోసం వచ్చేసి నేను ఇంకా ఫస్ట్ ఇంకా పొద్దున్నే 10 దాటిందంటే చాలండి, ఇంకా ఎవరో ఒకరు కస్టమర్లు అయితే వస్తూనే ఉంటారు, వస్తారు మన దగ్గర కూర్చుంటారు కొద్దిసేపు. అలా మన పనులు అనేవి సరిగ్గా ఉండదు అనమాట. సో వాళ్ళతో కొంచెం మాట్లాడండి, మనం బాగా మంచిగా మాట్లాడుతూనే కదండి వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి పర్వాలేదు ఈ అక్క పర్వాలేదు బాగా మాట్లాడుతుంది అనేసి వాళ్ళకి ఒక మంచి ఒపీనియన్ అనేది ఉంటుంది మన మీద. సో వాళ్ళని నెగ్లెక్ట్ అనేది చేయకూడదండి. మన దగ్గర వచ్చి కూర్చొని గంటల కొద్దే ఉంటారు. బట్ ఏంటంటే మన పని అనేది మనం ఆపకుండా మన పనులు మనం చేసుకుంటూ పోతే చాలు, అంతే. వాళ్ళని మాత్రం మనం ఖండించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు కొద్దిసేపు రిలాక్స్ అయిపోతారు, అంతే అనుకోవాలి. చూస్తుంటారు కదా వాళ్ళు కూడా మన స్టిచ్చింగ్ చేసేది. సో ఇప్పుడు వచ్చేసి ఇంక నేను ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసిన తర్వాత మీకు ఎంతకల్లా నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిందనేది కూడా చూపిస్తానండి. ఈ బ్లౌజ్ అయితే ఇక్కడైతే నేను దారాలు అయితే ఎక్కించేసుకున్నాను, స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ బ్లౌజ్ మొత్తం నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే ఇంకా బ్రష్ చేసేసుకుంటాను. అంటే ఫస్ట్ బ్లౌజ్ అయితే కటింగ్ అనేది చేసుకుంటాను అండి. మా ఇంట్లో ఇంత ముందు టీ తాగేవాళ్ళము, ఇప్పుడు టీ కూడా తాగట్లేదు కాబట్టి బ్రష్ ఏమి మార్నింగ్ అయితే ఏం వేయట్లేదు. సో ఇంకా మొత్తం పనులలో ఎండలకాలం కదండి, మొత్తం పనులలో మార్నింగే చేసేసుకుంటే కొంచెం ఇంకా వాకిలు వేసేసుకొని మిషన్ కుట్టుకున్నా పర్వాలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వేడికి అంతా చాలా ఎండలకాలం సరిగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుందండి ఎండ పొద్దున. అందుకోసమే అన్ని పొద్దున్నే పనులలో చేసేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తానండి. మొత్తం టైం వచ్చేసి నేను పిల్లలు బడికి వెళ్ళేదేమో 6:30కి అట్లా వెళ్తారనమాట. ఇంటి దగ్గర నుంచి 6:30కి వెళ్తారు, అంటే వాళ్ళకి బస్ వచ్చేది 6:40కి అండి. కానీ అక్కడ బస్ ఎక్కించే దగ్గర ఒక అంగడి ఉంటుంది అనమాట, అంగట్లో తినేటి కొనుక్కుంటారు. సో అక్కడ కొంచెం టైం అనేది అక్కడ సరిపోతుంది అనేసి 6:30కి ఇంటి దగ్గర నుంచి కదులుతారండి. వాళ్ళ డాడీ ఉంటే కనుక కొంచెం ముందే కొంచెం వెనుకలు అట్లా పోయినా పర్వాలేదు, కానీ 6:30కి అయితే కంపల్సరీ అయితే వెళ్ళిపోవాలి. లేదంటే కనుక వాళ్ళు అక్కడ అంగట్లో కొనుక్కోలేరు అనమాట తినేటివి. అందుకోసం 6:30కి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతారు. సో ఇక వాళ్ళని పంపించేసిన తర్వాత నేను మిషన్ అయితే స్టార్ట్ చేస్తాను కదా. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా వాళ్ళు వచ్చేసా అంటే 6:30కి 6:35 6:38 అట్లా మిషన్ అయితే స్టార్ట్ చేసి ఉంటానండి నేనైతే. సో ఇంకా కరెక్ట్గా ఒక అర్ధగంట లోపల నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసి ఉన్నాను. సో టైం కూడా చూపిస్తా చూడండి ఎంతవరకు నేనైతే కుట్టేస్తాను అనేది. సో ఇక్కడ మొత్తం అయితే నేను ఫస్ట్ అయితే బ్లౌజ్ అయితే కుట్టేస్తున్నాను. చాలా మంది అనుకోవచ్చు జాక్ మిషన్ ఉంటే ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చులేండి, జాక్ మిషన్ కాబట్టి మీరు ఎన్ని జాకెట్లైనా కుట్టేసుకోవచ్చు అనేసి అయితే అనుకుంటారు. కానీ జాక్ మిషన్ ఉంటేనే బ్లౌజెస్ కుడతాం అనేది ఏం కాదండి. మనలో హుషారు అనేది ఉండాలన్నమాట. మనకు ఒక ఈ పని అనుకుంటే ఆ పని అయిపోవాలి అనేసి అయితే ఒక టార్గెట్ అనేది ఉంటే ఆటోమేటిక్గా మనం కూడా మామూలు మిషన్ అయినా చిన్న మిషన్ అయినా జాక్ మిషన్ అయినా ఏ మిషన్ అయినా మనం ఫాస్ట్గానే కుట్టేయచ్చు. ఇక్కడ వచ్చేసి చూడండి నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసాను అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకా ఎమ్మింగ్ ఉక్సులు పెట్టుకోవడం కోసం మార్కింగ్ అయితే చేసుకున్నాను. చూడండి ఇక్కడ మీకు టైం అయితే చూపిస్తాను. 7:15 అంటే 7:15కి అయితే నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. 6:38కో ఎంతకో పెట్టేసుకున్నాను అయితే, టైం అయితే అప్పుడు చూసుకోలేదు, పిల్లల్ని బడికి పంపించేసాను. ఇంకా వెంబడి మిషన్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. 6:35 కల్లా 6:35 అట్లా స్టార్ట్ అయింటానండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసరికి.
15 కల్లా నా బ్లౌజ్ అయితే కంప్లీట్ గా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఉక్సులు హెమ్మింగ్లు కూడా చేసేసుకుంటున్నాను. సో ఇదే మెథడ్ లో మన బ్లౌజెస్ అనేవి మార్నింగ్ పుట్టిన ఎక్కువ శాతం చూడండి, ఎవరైనా కానీ గమనించండి, మార్నింగ్ అప్పుడే మనకు పనులు అనేవి బాగా జరుగుతాయి. ఎండ పడిందంటే పని అనేది జరగదు. అది ఎందుకంటే టైలర్లకు మాత్రమే తెలుసు. కొంచెం ఎండ పడిందంటే కస్టమర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళకు సమాధానం చెప్పుకుంటుంటారు, వాళ్ళకి అవి చూపించాలి ఇవి చూపించాలి, చాలా అనేది టైం అనేది అక్కడే వేస్ట్ అయిపోతూ ఉంటది. సో అందుకోసం నేను ఫస్ట్ మార్నింగే ఇవాళ బ్లౌజ్ కటింగ్స్ అయితే పెట్టేసుకుంటా అండి. ఇక్కడ వచ్చేసి ఇంకా 4 బ్లౌజులు అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను. సో ఈ 4 బ్లౌజులు కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా బ్లౌజులు కూడా ఇంకా ఇవి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమన్నా టైం ఉంటే, అంటే పిల్లలు వస్తున్నారు కదండి మధ్యాహ్నం పూట, కొంచెం టైం అనేది సరిపోవట్లేదు అనమాట. సో ఇంకా పిల్లలకి అవలో చూసుకోవాలి కాబట్టి ప్రస్తుతానికి అయితే ఒక 4 బ్లౌజ్ అయితే మళ్ళీ కటింగ్ అయితే చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను. చూడండి ఇక్కడ వచ్చేసి నేను స్నానం చేద్దాం, బ్రష్ చేసుకుని స్నానం చేద్దాం అనేసరికి ఇక్కడ వాటర్ ట్యాంక్ లోంచి నీళ్ళు అయితే అయిపోయాయి అనమాట. సో ఇంకా మొత్తం చెప్తే తనంతా క్లీన్ అయితే చేసేస్తుంది. సో ఇంకా చూసి ఇంకా మళ్ళీ మోటార్ అయితే వేసేసుకొని ఇంకా స్నానం చేసి మళ్ళీ మిగతా ఆ 4 బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసిన తర్వాత మీకు మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూస్ బ్లాగ్ అయితే చూపిస్తాను అండి. ఇప్పటికే లెంత్ వచ్చేసి 20 నిమిషాలు దాటిపోయింది, 21 నిమిషం అయితే అయింది వీడియో. సో అందుకోసం వచ్చేసి మళ్ళీ కంటిన్యూస్ వ్లాగ్ అనేది రేపటి వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా స్నానం చేసి ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తానండి. అక్కడ కానించి అయితే స్టార్ట్ చేసేస్తాను. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని చేస్తూనే ఉంటానండి. ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగొచ్చు, వాటికి కంపల్సరీ అయితే నేను రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడైతే నీళ్ళల్లో అన్ని పారేసి మేము మొత్తము క్లీన్ చేసేస్తామండి. ట్యాంక్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మోటార్ అయితే వేసేస్తాను. సో ఇక్కడ వచ్చేసి నీళ్ళ ట్యాంక్ అనేది మా అత్త లోపలికి దిగి క్లీన్ చేస్తుంది. పిల్లలు బడికి వెళ్ళారు కదా, లేదంటే పిల్లల్ని దింపేదాన్ని, కానీ ఇంకా మా అత్త సన్న ఉంది కాబట్టి మా అత్త బాగా అల్కంగా దిగుతుంది ఎక్కుతుంది. సో అందుకోసం మా అత్త అయితే దిగి మొత్తం లోపల అంతా క్లీన్ అయితే చేస్తుంది. వీడియో నచ్చితే తప్పైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ.